హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. ఈ రోజైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. స్ట్రీట్ ఫుడ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈవినింగ్ టైమ్ స్నాక్స్లో తింటూ ఉంటాం అనమాట మనం. ఇది బజ్జీ మిక్స్చర్. చాలా మంది బజ్జీ మిక్స్చర్ అంటే ఒకటి లేదంటే రెండు వెరైటీస్ మాత్రమే చేస్తారు. కానీ ఈ స్పెషల్ బండి దగ్గర మనకి బజ్జీ మిక్స్చర్లో 40 వెరైటీస్ ఉంటాయండి. టొమాటో బజ్జీ మిక్స్చర్ అని, ఆనియన్ బజ్జీ మిక్స్చర్ అని, క్యాప్సికమ్ బజ్జీ మిక్స్చర్ అని, మ్యాంగో బజ్జీ మిక్స్చర్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బజ్జీ మిక్స్చర్స్ దొరుకుతాయి. మనకి అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్‌లోనే ఉంటాయండి. రూ. 50, రూ. 60 అంతే. అంతకు మించి ఉండదు. కానీ కాస్ట్ ఎక్కువ, రూ. 50 అని అనుకోవద్దు. మనకి రీజనబుల్‌గానే ఉంది ప్రైస్. ఆ క్వాంటిటీ అనేది ప్రైస్‌కి తగ్గట్టుగానే ఉంది. నేనైతే గనక ఆనియన్ బజ్జీ మిక్స్చర్ ఆర్డర్ పెట్టాను. రూ. 50 చార్జ్ చేశారు. ఇట్లా ఒక ఆనియన్‌ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటారు. అంటే సర్కిల్స్‌లా కట్ చేసుకుంటారు. దాన్ని ప్లేట్‌లో అరేంజ్ చేసుకొని ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్స్ ఉంటాయి కదా! దాన్ని ఎగ్ స్లైసర్‌తో కట్ చేసుకుంటారు. ఇలా ఫస్ట్ ఆనియన్స్ అరేంజ్ చేసి దాని పైన ఎగ్ స్లైసెస్‌ని అరేంజ్ చేస్తారు. వాళ్ళు బజ్జీ మిక్స్చర్ ప్రిపేర్ చేస్తారు. దాన్ని దీని మీద వేస్తారనమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బావుందండి. నాకైతే యూనిక్‌గా అనిపించింది. ఆ ఫ్లేవర్స్ గానీ, మసాలాలు గానీ అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయి. చాలా బాగా నచ్చింది. ఇక్కడ పానీపూరి కూడా అవైలబుల్‌గా ఉంటుంది. కానీ నేనైతే పానీపూరి టేస్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఈ బజ్జీ మిక్స్చర్ తినేసరికి హెవీ అయిపోయింది. ఒక్కలైతే గనక ఖచ్చితంగా ఈ మిక్స్చర్ తినలేరు. లేడీస్ అయితే గనుక ఖచ్చితంగా ఒకళ్ళు తినలేరండి. జెంట్స్ అయితే గనుక పర్లేదు ఒకళ్ళు తినేసేయొచ్చు. ఇలా ఎగ్ మీద మనకి స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేస్తారు. మనల్ని అడుగుతారు మీకు కర్డ్ కావాలా లేదా అని. కావాలంటే కర్డ్ యాడ్ చేస్తారు. లేదంటే గనక చాట్ మిక్స్చర్ ఉంది కదా! అది మాత్రమే యాడ్ చేసిస్తారు. విహా ఎక్కువ స్పైస్ తినలేదని చెప్పి నేను కర్డ్ కావాలి అన్నాను. దానిపైన మరమరాలు, ఇంకా పల్లీలు, కార్న్ ఫ్లేక్స్ వీటితో చేసిన బజ్జీ మిక్స్చర్‌ని యాడ్ చేసేస్తారు. దీనిపైన ఆనియన్స్ ఏసి, ఫ్రైడ్ పల్లీలు చేసి పైన టాపింగ్ చేసిస్తారండి. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బావుంది. మీరైతే డెఫినెట్‌గా ట్రై చేయాల్సిందే. ఈవినింగ్ టైమ్ అట్లా బయటికెళ్ళినప్పుడు ఒకసారి బజ్జీ మిక్స్చర్ బండి దగ్గర ఆగి మీరు ట్రై చేయండి. దీన్ని అట్లా ఆనియన్ పైన పెట్టిస్తారు కదా! అలా స్లైస్ తీసుకొని తినాలంట. ఫస్ట్ అయితే నోట్లో పడుతుందా లేదా అనుకున్నాను. కానీ ట్రై చేస్తే పట్టేసింది. అలా ఆనియన్‌తో తింటేనే టేస్ట్ చాలా బావుంది. యమ్మీగా అనిపించింది నాకైతే. నేనైతే 10/10 ఇచ్చేస్తాను. ఈ బజ్జీ మిక్స్చర్‌కి అంత బావుంది. వీళ్ళు స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుందంట. ఈ నవంబర్‌కి 3 ఇయర్స్ అవుతుంది. ఇద్దరు చేస్తూ ఉంటారండి. చాలా బాగా మాట్లాడారు. ఇట్లా నేను ఎక్స్‌ప్లోర్ చేసుకోవాలండి ఇలా అని చెప్తే ఎంత చక్కగా కోఆపరేట్ చేశారో నాకైతే బాగా అనిపించింది. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఈవినింగ్ టైమ్‌లో ఇక్కడ కనీసం 10-15 మెంబర్స్ అయినా ఉంటారండి. క్రౌడ్ అయితే గనక ఎప్పుడు ఉంటూనే ఉంటారు. అసలు ఖాళీగా అంటూ ఉండరు. అంత రష్‌గా ఉన్నా కూడా నాకు వీడియో చేసుకోమని చెప్పారనమాట. వీడియో షూట్ చేసుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది కదా! సో, అవన్నీ కూడా కట్ చేసేటప్పుడు నాకు ఇదిగోండి ఇది చేస్తున్నాను, ఇది చేస్తున్నానని చెప్పి షూట్ చేసుకోమన్నారు. నాకైతే బాగా అనిపిచ్చింది. ఇక్కడ మీల్ మేకర్ బజ్జీ మిక్స్చర్, పల్లీ మిక్స్చర్, పుదీనా మిక్స్చర్, ఆలు మిక్స్చర్, నార్మల్ బజ్జీ మిక్స్చర్ ఇట్లా అన్నీ ఉంటాయి. అన్ని కాస్ట్ కూడా మాక్సిమం రూ. 50, రూ. 60 అంతకు మించి ఎక్కువుండదు. వీళ్ళు ఆర్డర్స్‌పై అంటే ఫంక్షన్స్‌కి ఆర్డర్స్ కూడా తీసుకుంటారంట. అలాగే వీళ్ళ దగ్గర మ్యాంగో మిక్స్చర్ కూడా ఉంటది. అది చాలా బావుంటుందంట. కానీ ప్రెజెంట్ మ్యాంగో సీజన్ కాదు కాబట్టి అంటే మ్యాంగోస్ అయిపోయినాయి కదా! సో, అదొక్కటి తప్ప రిమైనింగ్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంతకీ దీని అడ్రెస్ మీకు చెప్పలేదు కదా! ముత్యాలంపాడు అలంకార్ స్వీట్స్ అండ్ బేకరీ ఉంది కదా! ఎగ్జాక్ట్‌గా దాని అపోజిట్‌లో ఉంటుందండి. భీమవరం బజ్జీ మిక్స్చర్ అండ్ పానీపూరి పాయింట్ అని. ఈవినింగ్ నుంచి ఉంటుంది. తప్పకుండా ఈసారి అటు వెళ్ళినప్పుడు ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి.